జగన్ టూరు అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు బలంగా ఉంటే, ప్రతిపక్ష నాయకుడికి బలమైనటువంటి జనాదరణ ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు నిరూపణ అవుతోంది. 40% ఓట్ బ్యాంక్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది తెలుసు వీళ్ళకి. దానికి తోడు యాంటీ గవర్నమెంట్ ఇంపాక్ట్ వచ్చిందంటే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చిందంటే అధికారం అటు ఇటు అవుతుంది. ఒక 5% అటు వచ్చిందంటే తేడా వచ్చేస్తుంది. ఈ సంగతి తెలుసు. అందుకనినే ఇక్కడ జాగ్రత్తలు పదే పదే తీసుకున్నది ప్రభుత్వం. జగన్ అక్కడ టూర్ అని అనౌన్స్ చేయగానే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళి మరి అక్కడ మామిడి రైతులతో మాట్లాడి మీకు డబ్బులు ఇప్పిస్తాను, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాం, అట్లాగే ఆ వ్యాపారస్తులందరినీ కూర్చోబెట్టి ఎవరైతే పల్ప్ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు 8 రూపాయలకు కొనండి అన్నారు. వాళ్ళు ఆ తర్వాత కొనుగోలు బిగిన్ చేశారు. అంతకుముందు 2 రూపాయలే మేము కొనం, అక్కడ దాని పేరేంటది తమిళనాడులో నుంచి 4 రూపాయలకే వస్తుంది, 3 రూపాయలకే వస్తుంది, వీళ్ళేమో 5 అడిగారు, కొనమని చెప్పారు. చివరికి 2 రూపాయలు 3 రూపాయలు అని బ్రోకర్లు కొనేటటువంటి పరిస్థితి వచ్చింది. దాంతోనే పారబోసినటువంటి సందర్భం. చంద్రబాబు గారు దాన్ని సెటరేట్ చేశాక ఏదైతే జగన్ వస్తున్నాడని తెలిసాక బాబు గారు మాట్లాడాక కొనుగోలు బిగినాయి, నిజంగానే బిగినాయి. అయితే ఆ రేంజ్లో 8 రూపాయలు వాళ్ళు, 4 రూపాయలు ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం జగన్ వెళ్ళిన తర్వాత ఇదేదో ముందే డబ్బులు ఇచ్చేసి ఉన్నారు. ప్రభుత్వం డబ్బులు 260 కోట్లేమో విడుదల చేసిందట. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది. ఏది మామిడి రైతుల కోసం అని చెప్పేసి ఇది ముందే ఇచ్చేసి ఉంటే సరిపోదు. రెండవది వచ్చేటప్పటికి ఈ టోకెన్స్ ఇచ్చి మరీ తీసుకోవడం అన్నటువంటి జరిగింది. మంత్రి స్వయంగా అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. ఇది జగన్ టూర్కి ముందు జరుగుంటే, అంటే జగన్ అనౌన్స్ చేయకముందు జరుగుంటే ప్రభుత్వ క్రెడిట్లోకి వెళ్తుంది. జగన్ అనౌన్స్ చేశాక జరిగిన పరిణామాలు కాబట్టి ఈ క్రెడిట్ జగన్ ఖాతాలోకి పోతుంది.